సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో మార్నింగ్ వాకర్స్తో కలిసి ముచ్చటించిన ఎంపీ అభ్యర్థి నీలం మధు. మార్నింగ్ వాక్ చేసుకోవడానికి వాకర్స్ ట్రాక్ను, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ను, షటిల్ కోర్టులను నేను గెలిస్తే ఎంపీ నిధుల నుండి ఇవి ఏర్పాటు చేస్తానని అన్న నీలం మధు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా మేడం, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్, కౌన్సిలర్స్ వెంకటరాజు, ఉదయభాస్కర్, నాగరాజు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఉదయం 5:30కి సంగారెడ్డి పట్టణంలో అక్క డిసిసి ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మన జార్జ్ టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ అన్న, అదేవిధంగా కౌన్సిలర్స్, క్రిస్టియన్ సేటు, మైనార్టీ, అదేవిధంగా అంజనేయులు గారు, మా కార్యకర్తలందరం కలిసి మేము ఉదయం వేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక గ్రౌండ్, అదేవిధంగా తారా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, ఇక్కడికి వచ్చి వాకర్లతో సీనియర్ సిటిజన్ తోటి వాళ్ళకు పరిచయ కార్యక్రమం చేసుకొని వాళ్ళకి చెప్తుంటే వాళ్ళే చెప్తారు ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్స్ వచ్చిందంటే కూడా కాంగ్రెస్ వాళ్ళని. ఇక్కడ పక్కనే ఉన్న ఓడిఎఫ్ అయినా, పీడిఎల్ అయినా, పిహెచ్ఎల్, అదేవిధంగా డిగ్రీ సైట్, ఇట్లా గవర్నమెంట్ సెక్టార్స్ అన్నీ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ జగ్గారెడ్డి గారు ప్రభుత్వ విప్పు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఐఐటి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కూడా ఈ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసింది జగ్గారెడ్డి గారే అని చెప్పి అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా వాకర్స్, సీనియర్ సిటిజన్స్ చెప్తారు. యూత్ ముఖ్యంగా షటిల్ కోర్ట్స్ ఆడేటోళ్ళు కూడా, ఎందుకంటే సమ్మర్ చలికాలం బయట ఆడుకుంటున్నాం కాబట్టి ఇండోర్ గేమ్స్ కూడా ఆడడానికి ఇండోర్ చేయాలని చెప్పి అడుగుతారు. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత కూడా ఎంపీ ఫండ్, ఎంపీ నిధుల నుంచి ఇండోర్ గేమ్స్ ఆడడానికి తీసుకొస్తామని చెప్పినాం. అదేవిధంగా మా అక్క టీఎస్ఐసి చైర్మన్ కూడా మేము ఇండస్ట్రీలతోటి మా నిధులు ఇండస్ట్రీలకు సరిపోకపోతే గ్రౌండ్లు, ప్లే గ్రౌండ్లు, ఇంకా వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ ఏర్పడడానికి కూడా అక్కని సహకారం తీసుకొని ఇండస్ట్రీలతో కూడా మాట్లాడి సిఎస్ఆర్ నిధులు, ఎంపీ నిధులతోటి కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. మా E6 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.